తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు మెరుకులు తిరుగుతూ చకచకా జరిగిపోయింది. ఇప్పుడు సింగరేణి వంతు. బుధవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలు కాగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఇక బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో పోలింగ్ నిర్వహించేందుకు 6 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతూ ఉండగా 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. సింగరేణి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు వ్యవహరిస్తూ ఉండగా ఎన్నికల విధుల్లో 650 మంది పాల్గొన్నారు. మరి వేచి చూడాలి గెలుపు ఎవరిని వరిస్తుందో. విధులు నిర్వహిస్తూ గుండెపోటు రావడంతో సింగరేణి కార్మికుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం ఉదయం షిఫ్ట్లో శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్లో విధులు నిర్వహిస్తుండగా విలాసారపు శ్రీనివాస్ అనే జనరల్ మజ్దూర్ సింగరేణి కార్మికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృత్యువాత పడ్డాడు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.